ఈరోజు మన టాపిక్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫర్ ఎంసెట్. ఈ ఒక్క వీడియోలోనే పార్షియల్ ఫ్రాక్షన్స్ మొత్తం మోడల్స్ కవర్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. చాలా ఈజీగా 1 అవర్ కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఎంసెట్లో పెట్టుకొట్టేయచ్చు. ముందు కాన్సెప్ట్ చెప్తాను, ఆ తర్వాత పీవైక్యూ చెప్తాను, తర్వాత ఎక్స్పెక్టెడ్ ఏది ఎలా చేయాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు ఫస్ట్ టైం చూస్తామంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చూడండి, మనం ఇక్కడ కండిషన్ ఏంటో చూడండి ఒకసారి. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. పార్షియల్ ఫ్రాక్షన్స్ నేర్చుకునే ముందు మనకి పోలినామియల్ తెలియాలి. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0 x పవర్ n a1 x పవర్ n మైనస్ 1 ప్లస్ a2 x పవర్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ an x పవర్ n మైనస్ n అంటే a పవర్ 0గా రాసుకుంటూ రావచ్చు. ఇది మనకి పోలినామియల్ అంటూ ఉంటాం. ఈ పోలినామియల్ యొక్క డిగ్రీ సెకండ్ డిగ్రీ అవ్వచ్చు, ఫస్ట్ డిగ్రీ అవ్వచ్చు, థర్డ్ డిగ్రీ అవ్వచ్చు, అంటే హైయెస్ట్ డిగ్రీ బట్టి ఉంటుంది అనమాట. అంటే మనకు ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి, దీన్ని ఏమంటామంటే మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. n ఈక్వల్ టు 1 అయితే లీనియర్ ఈక్వేషన్, ఓకేనా. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 2 అయిందనుకోండి, దాన్ని ఏమంటామంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటాం. క్వాడ్రటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి మనకి. ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ x² ప్లస్ x ప్లస్ 1 ఉందనుకోండి, దీన్ని ఫ్యాక్టర్స్గా రాయడానికి పాసిబిలిటీ ఉండదు. దీన్ని ఫ్యాక్టర్స్గా రాయలేము. అంటే దీన్ని ఖచ్చితంగా రూట్స్ కనుక్కోవాలంటే మనం ఏం వాడాలి? -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a ఇది ఫార్ములా వాడాలి. అంటే దీన్ని ఫ్యాక్టర్స్గా మనం అంటే ఇది క్వాడ్రటిక్ కాబట్టి ఈ క్వాడ్రటిక్ని లీనియర్ ఇంటూ లీనియర్గా రాయడానికి పాసిబిలిటీ లేదు. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం ఇర్రెడ్యూసిబుల్ అంటాం. ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. దీనికి ఉండే ఏంటంటే మనకి ఇర్రెడ్యూసిబుల్. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ x² మైనస్ 5x ప్లస్ 6 ఇలా ఉందనుకోండి క్వాడ్రటిక్ ఈక్వేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఉందనుకోండి, దీన్ని x-2 ఇంటూ x-3గా రాయొచ్చు కదా. x-2 ఇంటూ x-3గా రాశానంటే ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్ని లీనియర్ ఇంటూ లీనియర్గా రెడ్యూస్ చేయగలిగాం కాబట్టి దీన్ని రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాం, ఓకేనా. సో మనకి ఏంటంటే మోడల్ వచ్చినప్పుడు రెడ్యూసిబుల్ ఉండొచ్చు, ఇర్రెడ్యూసిబుల్ ఉండొచ్చు. రెడ్యూసిబుల్ కనుక ఫాస్ట్ అంటే మనం ఇలా కన్వర్ట్ చేయగలిగితే ప్యాటర్న్ వేరుగా ఉంటుంది, కన్వర్ట్ చేయలేకపోతే ప్యాటర్న్గా వేరుగా ఉంటుంది. అదేంటో చూద్దాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ f ఆఫ్ ఎక్స్ కామా g ఆఫ్ ఎక్స్ ఆర్ 2 ఫంక్షన్స్, ఓకేనా. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, f ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ g ఆఫ్ ఎక్స్. ఈ f ఆఫ్ ఎక్స్ బై g ఆఫ్ ఎక్స్ని ఏమంటామంటే రేషనల్ ఫ్యాక్టర్ అంటాం. రేషనల్ ఫ్యాక్టర్, ఓకేనా. రేషనల్ ఫ్యాక్టర్. సో మనకి f ఆఫ్ ఎక్స్ బై g ఆఫ్ ఎక్స్ అనేది రేషనల్ ఫ్యాక్టర్ అయింది. రేషనల్ ఫ్యాక్టర్ అయినప్పుడు నెంబర్ 1 మనం కండిషన్ ఏం చూడాలంటే ఫస్ట్ చూడండిరా, ఇక్కడ f ఆఫ్ ఎక్స్ తీసుకుంటూ వచ్చాను బై g ఆఫ్ ఎక్స్ తీసుకుంటూ వచ్చాను, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది రేషనల్ ఫ్యాక్టర్. దీంట్లో డిగ్రీ ఆఫ్ g ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ అయింది అనుకుందాం. డిగ్రీ ఆఫ్ g ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ దీంట్లో x-1 బై x² ప్లస్ x ప్లస్ 1గా రాసుకుంటూ వచ్చాను. x² ప్లస్ x ప్లస్ 1గా రాశాను. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ f ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ ఎంత? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. అంటే ఈ f ఆఫ్ ఎక్స్ కన్నా g ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎక్కువ. ఇట్లా ఉంటే ఈ కండిషన్ ఏమంటామంటే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ కన్నా డినామినేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటే ప్రాపర్, అదర్వైజ్ ఇంప్రాపర్. అంటే ఏంటో చూద్దాం మనం. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ g ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండొచ్చు. డిగ్రీ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ అయింది అనుకోండి, దీన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏం రాద్దామంటే ఫస్ట్ నెంబర్ 1 x-1 ఇంటూ x-2 బై x² మైనస్ 5x ప్లస్ 6. ఒకసారి అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ ఏముంది ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ అంటే సెకండ్ డిగ్రీ. ఇక్కడ ఎంత ఉంది ఎక్స్ స్క్వేర్. న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి డిగ్రీ ఈక్వల్గా ఉంది. రెండింటికి డిగ్రీ ఈక్వల్గా ఉన్న ఇంప్రాపరే. అలా కాకుండా ఎక్స్ పవర్ 4 ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇలా ఉందనుకోండి. దీనికి డిగ్రీ 4 ఉంది, దీనికి 2 ఉంది. అంటే జీ ఆఫ్ ఎక్స్ కన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎక్కువ ఉంది. ఇలాంటప్పుడు కూడా దీన్ని ఏమంటామంటే ఇంప్రాపర్ అంటాం. ఇంప్రాపర్. అయితే మనం ఇక్కడ లెక్కలు చేసేటప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ లెక్కలు చేసేటప్పుడు మనకి ఇచ్చింది ప్రాపరా ఇంప్రాపరా ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ప్రాపర్ అయితే మనకి సబ్స్టిట్యూషన్ ఏంటి, ఇంప్రాపర్ అయితే సబ్స్టిట్యూషన్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి ఇప్పుడు మనకి ఎంసెట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ముందు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 ఇచ్చాడు. ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3. అయితే ఇక్కడ మనం ఏ మోడల్ ఎలా రాసుకోవాలో మనకు తెలిసినా తెలియకపోయినా కంగారు పడాల్సిన అవసరం. ఆబ్జెక్ట్ వరకు ఆటోమేటిక్గా ఏ మోడల్ని ఎలా రాయాలో తనే ఇస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా క్యాచ్ చేస్తే చాలు. ఇక్కడ ముందు ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 3 ఎవడు ఇచ్చాడు. అదే కదా, మనకి ఏ వాల్యూ కావాలి, ఏ ప్లస్ సి వాల్యూ కావాలి. గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది ఏ వాల్యూ అయినప్పుడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది ఏ వాల్యూ అయినప్పుడు ఇక్కడ ఏ కింద ఏవైతే లీనియర్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని 0 చేయండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది. ఏ వాల్యూ కావాలో దాని కింద ఉన్న లీనియర్ ఫ్యాక్టర్ 0 చేశాను, ఎక్స్ ఈక్వల్ 1 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని 0 చేశాను అంటే ఈ ఎల్హెచ్ఎస్లో ఆ టర్మ్ తీసేయండి. ఆ టర్మ్ క్లోజ్ చేసి మిగిలిన పార్ట్లో ఈ ఎక్స్ ఈక్వల్ 1 రాస్తే వచ్చేదే ఏ వాల్యూ అవుతుంది. అంటే ఈ ఎక్స్ మైనస్ 1 తీసేస్తే మనకి ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే ఏం రాయొచ్చురా, ఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ రాద్దాం 1 ప్లస్ 1 ప్లస్ 1 బై ఈ ఎక్స్ ప్లేస్లో ఈ రెండిట్లో రాయాలి. అంటే ఎంత అవుతుంది మనకి 1 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 3 దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు 3 బై ఇది ఎంత అవుతుంది -1 ఇంటూ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 3/2. ఎందుకంటే -1 వచ్చింది, -2 వచ్చింది, 3/2 వచ్చింది. ఇది ఏ వాల్యూ, అదే కదా ఏ వాల్యూ. నెక్స్ట్ నాకు సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలంటే సి కింద ఎంత అయితే ఉందో దాన్ని 0 చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3. ఎక్స్ ఈక్వల్ టు 3 వచ్చినప్పుడు ఈ టర్మ్లో మనకి ఈ ఎక్స్ మైనస్ 3 0 ఎక్కడైతే చేసామో దాన్ని ఆపేసి మిగిలిన పార్ట్ చూడండి. అంటే సి ఈక్వల్ టు ఎంత రాయాలరా మనకి 3² ప్లస్ 3 ప్లస్ 1 బై ఈ ఎక్స్ ప్లేస్లో ఈ రెండిట్లో 3 రాయండి. అంటే ఎంత వచ్చిందిరా 3 మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 2. ప్రతి దానికి ఇదే ప్రాసెస్, ఇదే మోడల్ చేసుకుని చాప్టర్ మొత్తం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3² అంటే ఎంత అవుతుందిరా 9 ప్లస్ 1 10 ప్లస్ ఎంత అవుతుంది 13 బై ఓకేనా 13 బై 3 మైనస్ 1 అంటే 2 ఇంటూ 3 మైనస్ 2 అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా మనకి 13/2. ఇది సి వాల్యూ. మనకి ఏ వాల్యూ కావాలి ఇప్పుడు, ఏ ప్లస్ సి వాల్యూ కావాలి. ఏ ప్లస్ సి వాల్యూ కావాలి అంటే లెక్క చూద్దాం చూడరా. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత ఉందిరా మనకి 3/2 ప్లస్ 13/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 13/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా మనకి 16/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 వస్తే అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. చూడండి మనకి 4th వన్ ఈజ్ ద కరెక్ట్. చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఇఫ్ 2x మైనస్ 1 బై 2x ప్లస్ 3x మైనస్ 1 సంథింగ్ మనకి ఇచ్చాడు. ఇక్కడ మనం వాల్యూస్ కనుక్కోవాలి. అరే ఇక్కడ ఈ మోడల్లో మనకు కావాల్సిన వాల్యూ ఏంటో చూద్దాం. ముందు ఈ పార్షియల్ ఫ్రాక్షన్ వాల్యూ కావాలి, ఈ పార్షియల్ ఫ్రాక్షన్ వాల్యూ కావాలి. ఈ పార్షియల్ ఫ్రాక్షన్ వాల్యూ కావాలి అంటే ముందు అసలు దీన్ని జనరల్గా ఫ్రాక్షన్ చేద్దాం. జనరల్ కంటే ఇక్కడ ఎంత ఉందో చూడండి. 2x మైనస్ 1 బై 2x ప్లస్ 3 ఇంటూ నెక్స్ట్ x మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2x ప్లస్ 3 ఇంటూ నెక్స్ట్ b బై x మైనస్ 1 రాయొచ్చు. b బై x మైనస్ 1 లేదా ఫస్ట్ ఇది రాసి తర్వాత ఇది రాసుకుంటూ రావచ్చు. ఎలా రాసినా ప్రాబ్లం లేదు. ఓకేనా.
ఓకే అమ్మ, సెకండ్ ప్రాబ్లం చూద్దాం మనం. 2x - 1 ఇక్కడ చూద్దాం ఒకసారి. 2x - 1 2x + 3 × x - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 × x - 1 k/5 × 2x + 3 ఉంది. వాడు ఏ వాల్యూ కనుక్కోమన్నాడు మనల్ని? కే వాల్యూ కనుక్కోమన్నాడు. కే వాల్యూ కనుక్కోమన్నాడు అంటే కే ఇక్కడ ఉంది. కే కింద ఏమైతే ఉందో లీనియర్ ఫ్యాక్టర్ దాన్ని 0 చేయండి. అంటే ఏం రాయొచ్చు మనం? 2x + 3 = 0. 2x = -3, x = ఏమొచ్చింది మనకి? -3/2. ఇప్పుడు ఈ x = -3/2 ఇక్కడ రాయాలి. కానీ మనం ఏదైతే 0 అనుకున్నో ఆ టర్మ్ తీసేసి రాయాలి. అంటే ఏం రాద్దాం మనం ఇక్కడ? పుట్ x = -3/2 ఇన్ దేనిలో రాద్దాంరా? 2x - 1 ఇది తీసేస్తాను, x - 1లో రాస్తే k వాల్యూ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు k. అంటే ఎంత వస్తుందో చూడండి మనకి ఇక్కడ. 2 × -3/2 -1 x అంటే -3/2 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు k. చెక్ చేద్దాం ఒకసారి. ఈ 2 క్యాన్సిల్ చేస్తే ఎంత ఉందో మనకి? -4. అంటే k ఈజ్ ఈక్వల్ టు -4 ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి. ఇది -2 -3 అంటే ఎంత వచ్చిందిరా మనకి? -5 అదేనా? -5/2 ఉంది. మైనస్ క్యాన్సిల్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత వచ్చిందిరా మనకి? ఈ 2 పైకి వస్తే 8/5 అవుతుంది. k = 8/5. మరి నేను దాంతో కంపేర్ చేశాను అనుకోండి. కంపేర్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి? k = -8 అవుతుంది. అంతే కదా? k = -8. k = -8 ఎక్కడ ఉందో చూడండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ మనం. ఓకే, నెక్స్ట్ మోడల్ ఏంటో చూద్దాం మనం. ఇక్కడ చూడండి. ఇఫ్ 3x / సంథింగ్ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఆ ఫంక్షన్ నుంచి మనం దీనిలో k వాల్యూ కనుక్కోవాలి. k వాల్యూ కనుక్కోవాలంటే ఒకసారి చూడండి. ఈ మోడల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ 3x / x - 2 × x + k రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం కట్టేసాడు అమ్మ. ఎల్సిఎం కట్టేస్తే ఎంత ఉంది మనకి ఇక్కడ? x - 2 × x + k నెక్స్ట్ 2 × x + k ప్లస్ 1 × x - 2 x - 2 రాశాను. 1 × x - 2. ఇక్కడ చూద్దాం మనం. రెండింటికి ఎల్సిఎం ఒకటే కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. మనకి మిగిలిపోయింది 3x = 2 × x 2x 2 × k ఎంత అవుతుంది? 2k ప్లస్ x -2 రాస్తున్నాను. -2 రాస్తే ఇది 3x దట్ ఈజ్ ఈక్వల్ టు 2x + x అంటే ఎంత అవుతుంది మనకి? డైరెక్ట్గా రాసేద్దాం. 3x ప్లస్ 2k - 2. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రెండు వైపులా 3x క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలిపోయింది ఎంతరా? ఇక్కడ 2k - 2 = 0 అవుతుంది. అప్పుడు 2k = 2 అయిందంటే k = 1 అవుతుంది. k = 1 ఆప్షన్ ఉంది చూడండి. k = 1 థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సిస్టర్ గుడ్ మార్నింగ్ సిస్టర్. బాగున్నాను సిస్టర్, చెప్పండి. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. చూడండి మనకి ఇక్కడ 1/x² - 1 ఉంది. దీన్ని మనం కావాలంటే 1 రెడ్యూస్ చేయొచ్చు. x² - 1ని x + 1 ×
ఎక్స్ మైనస్ వన్గా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్గా రాయొచ్చు. ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ అంటే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాయొచ్చురా, ఏ బై ఎక్స్ ప్లస్ వన్ నెక్స్ట్ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ వన్గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా కదా. ఇప్పుడు నాకు ఏ వాల్యూ బి వాల్యూ కావాలి. ఏ వాల్యూ బి వాల్యూ కావాలంటే మీకు ఇంతకుముందు చెప్పాను నేను, ఏ కింద ఏదైతే లీనియర్ ఈక్వేషన్ ఉందో దాన్ని 0 చేయండి, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఈ ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటూ రావాలి. అదే కదా మనం చేసేది. ఓకే ఓకే ఎక్స్ ఈక్వల్ టు -1 అంటే ఏం రాద్దాం చూడరా, మనకి టోటల్ వాల్యూ ఏమొచ్చింది 1 బై ఎక్స్ ఈక్వల్ టు -1, ఎక్స్ ప్లస్ 1 వదిలేయాలి అంటే ఎంత వచ్చింది ఇక్కడ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 దట్ ఈజ్ ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ రెండోది చూద్దాం మనం. ఈ ఎక్స్ -1 ఈక్వల్ టు 0 చేశారనుకోండి, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1, ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ -1 ఇది వదిలేసేయండి. అప్పుడు బి వాల్యూ కావాలి అంటే 1/1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1/2. ఇప్పుడు మనం టోటల్ ఫ్రాక్షన్ రాద్దాం. అంటే ఎంత వచ్చిందిరా, దట్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ మనకి ఏంటమ్మా ఇది ఏ అంటే ఎంత ఉందిరా మనకి, ఏ అంటే -1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి అంటే 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఫస్ట్ ఇది రాస్తున్నా, 1/2 కామన్ తీసేస్తా, 1/2 కామన్ తీస్తే మనకి మిగిలింది 1/x-1. ఇక్కడ ఎంత ఉందిరా మనకి -1/2 ఇంటూ 1/2 కామన్ తీసేసాను అంటే ఎంత వచ్చింది ఎక్స్ ప్లస్ 1. అబ్జర్వ్ చేయండి, వాడు ఇచ్చిన ఏదైతే ఉందో ఆ వాల్యూ ఈ వాల్యూ రెండు సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ కే ప్లేస్లో మనకి ఎంత ఉంది 2 ఉంది అంటే కే ఈజ్ ఈక్వల్ టు 2 ఆజ్ ద ఆన్సర్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటో చూద్దామన్నా మనం. చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం చూసే ముందు మనకి గివెన్ డేటాలో ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడండి. 2x + 3 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇచ్చాడు దట్ ఈజ్ ఈక్వల్ టు, అదే కదా. నెక్స్ట్ స్మాల్ ఏ బై ఎక్స్ ప్లస్ 1 ఇచ్చాడు. నెక్స్ట్ అంటే ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 3 ఇచ్చాడు, ఎక్స్ మైనస్ 3. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ముందుగా స్మాల్ ఏ కింద, అంటే నాకు స్మాల్ ఏ కావాలి అంటే స్మాల్ ఏ కింద ఏదైతే లీనియర్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని 0 చేయండి. ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. ఆ తర్వాత నీకు ఈ ఏ వాల్యూ కావాలి అంటే ఇటువైపు టర్మ్లో దేన్నైతే 0 చేశానో ఆ టర్మ్ ఆపేసి మిగిలిన దాంట్లో ఎక్స్ ఈక్వల్ టు -1 రాస్తే స్మాల్ ఏ వచ్చింది. అంటే స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 2x + 3 బై ఎక్స్ మైనస్ 3లో ఎక్స్ ఈక్వల్ టు 1 రాయాలి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -1 + 3 బై -1 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -2 + 3 బై -4 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/4. సో ఇది మనకి -1/4 వచ్చింది, అదే కదా -1/4. ఇప్పుడు నాకు బి వాల్యూ కావాలి అంటే దీన్ని 0 చేయండి అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3. అప్పుడు స్మాల్ బి వాల్యూ కావాలంటే దేంట్లో రాయాలి 2x + 3 బై, సో మనకి 0 చేసాం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ మైనస్ 3 పక్కన పెట్టేసి దాంట్లో రాస్తాను ఎంత ఎక్స్ ప్లస్ 1. సో దీంట్లో ఎక్స్ ఈక్వల్ టు 3 రాయాలి అంటే ఎంత అవుతుంది మనకి 2 ఇంటూ 3 + 3 బై 3 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 అంటే ఎంత 6 + 3 బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది మనకి 9/4. ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ. ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి 2a ప్లస్, అంటే ఇక్కడ రాద్దాం మనం 2a + 3b వాల్యూ కావాలి. 2 ఇంటూ ఏ అంటే మనకి ఎంత వచ్చిందిరా -1/4 ప్లస్ 3 ఇంటూ బి అంటే ఎంత రాయొచ్చు మనం 9/4. సో ఎల్సిఎం మొత్తానికి నేను ఎల్సిఎం 4 రాస్తున్నా. 2 ఇంటూ -1 అంటే -2 ప్లస్ 3 ఇంటూ 9 అంటే 27. సో టోటల్గా మిగిలిపోయింది మనకి ఎంత 25/4. 25/4 కానీ ఉంటే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో 25/4 అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సిక్స్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఇక్కడ ప్రాబ్లం చూడరా, మనకి ఇచ్చిన మోడల్లో మనకి 2x + 1 బై 2x - a ఇచ్చాడు, x + 2 ఇచ్చాడు, 3 బై సంథింగ్ ఇచ్చాడు, b బై x + 2 ఇచ్చాడు. మనకి ఈ మోడల్ ప్రాపరే. అయితే ఇక్కడ ఏ వాల్యూ, ఇక్కడ మనం x + 2 చేస్తే b వాల్యూ వచ్చింది, x + 2 చేస్తే మనకి b వాల్యూ. కానీ ఇక్కడ కంప్లీట్గా మనకి ఏ లేదు, అంటే ఇక్కడ x కాన్స్టెంట్ ఏ లేకుండా 2నో 3నో 5 ఉంటే ఈ x + 1 క్లోజ్ చేసి ఇక్కడ రాస్తే నాకు కరెక్ట్గా b వాల్యూ వచ్చేది. కానీ పాసిబిలిటీ లేదు. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా ఉన్నప్పుడు
ముందుగా ఎక్స్ ప్లస్ 1/2x మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 యాజ్ రీజ్గా రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం కట్టండి అన్న. ఎల్సిఎం కట్టేస్తే 3 ఇంటూ ఎంత అవుతుందిరా ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి ఇంటూ 2x మైనస్ ఏ బై ఇది ఎంత అవుతుంది మనకి 2x మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో డినామినేటర్ ఎల్సిఎం క్యాన్సిల్ అయిపోయింది. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏముందిరా మనకి ఎక్స్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ మల్టిప్లై చేయండి రా 3x ప్లస్ 3 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది 6 ప్లస్ రెండోది 2b ఇంటూ ఎక్స్ మైనస్ ఏబి. ఓకే దీన్నే మళ్ళీ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోషెంట్ కామన్ తేండి 3 ప్లస్ 2b అదేనా 3 ప్లస్ 2b ఇంటూ ఎక్స్ కోషెంట్ ప్లస్ 6 మైనస్ ఏబి కాన్స్టెంట్. ఇప్పుడు కంపేర్ చేద్దాం. కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఏమీ లేదు, ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం. ఈ రెండింటిని కంపేర్ చేయటువంటి ఏం చేయొచ్చురా 3 ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1 2b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 అంటే 2b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 b ఈక్వల్ టు మైనస్ 1 ఆప్షన్ ఏముందో చూడండి. b ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఇది రాంగ్, b ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఇది కూడా రాంగే అవునా. నెక్స్ట్ రెండోది ఏముందో చూద్దాం మనం 6 మైనస్ ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇక్కడ ఏముందో చూడండి. ఇక్కడ కాన్స్టెంట్ 1 ఉంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంటే ఎంత వచ్చింది మనకి -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఎంత అవుతుంది 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -5. సో ఏ వాల్యూ -5 బి వాల్యూ ఈక్వల్ టు -1 ఎక్కడ ఉందో చూడండి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే సెవెంత్ ప్రాబ్లం ఏంటో చూద్దామా. సెవెంత్ ప్రాబ్లంలో మనకి ఇక్కడ x² మైనస్ 10x ప్లస్ 3/x-1 ఇచ్చాడు. ఈ x² మైనస్ 5x ప్లస్ 6 అంటే ఇది రెడ్యూసిబుల్ అంటే ఈ క్వాడ్రాటిక్ని 2 లీనియర్గా డివైడ్ చేయొచ్చు. ఆ 2 లీనియర్స్ ఏంటో మనకు రాయటం వచ్చినా రాకపోయినా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ x-1 పోతే ఇది ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్గా రాశాడు అంటే మనం ఆటోమేటిక్గా ఏం రాయించారు ఇక్కడ x-2 ఇంటూ x-3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏముందో మనకి ఇక్కడ a/x-1 రాశాడు. నెక్స్ట్ b/x-2 రాశాడు ప్లస్ c/x-3. క్లియర్ కదా ఇంతవరకు రాస్తే ఇప్పుడు నాకు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే ఏ వాల్యూ వచ్చింది, x ఈక్వల్ టు 2 రాస్తే బి వాల్యూ వచ్చింది, x ఈక్వల్ టు 3 రాస్తే సి వాల్యూ వచ్చింది. ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి స్మాల్ ఏ వాల్యూ అంటే క్యాపిటల్ ఏ వాల్యూ కావాలి. క్యాపిటల్ ఏ వాల్యూ కావాలి అంటే x ఈక్వల్ టు 1లో x-1 తీసేసి రాయాలి అంటే ఎంత x² మైనస్ 10x ప్లస్ 3/x-2 ఇంటూ x-3లో నువ్వు ఏ వాల్యూ రాయాలి x ఈజ్ ఈక్వల్ టు 1 రాయాలి. x ఈక్వల్ టు 1 ఇప్పుడు రాద్దాం దట్ ఈజ్ ఈక్వల్ టు 1² మైనస్ 10 ఇంటూ 1 10 ప్లస్ 3/1² అంటే 1గా రాసేస్తున్నా బై 1 - 2 అంటే -1 ఇంటూ 1 - 3 అంటే -2 దట్ ఈజ్ ఈక్వల్ టు అరే ఒకసారి చూడండి 1 + 3 అంటే 4 -6 ఉంటుంది -6 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ క్యాన్సిల్ చేస్తున్నా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -3 అంటే క్యాపిటల్ ఏ ఈక్వల్ టు -3 రైట్. నెక్స్ట్ ఇప్పుడు నాకు క్యాపిటల్ బి వాల్యూ కావాలి. అది x ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ వచ్చింది 2 దగ్గర వచ్చింది దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత x² మైనస్ 10x ప్లస్ 3/x-2 అంటే ఇది వినపడకూడదు కాబట్టి ఎంత వచ్చింది మనకి ఇంకా x-1 ఇంటూ ఎంత వచ్చింది x-3 దట్ ఈజ్ ఈక్వల్ టు x ఉన్న ప్లేస్లో 2 రాస్తాను అంటే ఎంత ఉంటుంది 4 -2 ఇంటూ అంటే ఎంత వచ్చింది 10 ప్లస్ 3/2 - 1 అంటే 1 ఇంటూ 2 - 3 అంటే -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 3 ఎంత అవుతుంది 17 7 మైనస్ అంటే ఎంత అవుతుంది మనకి -13/-1 రెండు క్యాన్సిల్ చేస్తే b ఈక్వల్ టు 13. నెక్స్ట్ సి వాల్యూ కనుక్కుందాం. సి వాల్యూ కావాలి అంటే c ఈక్వల్ టు x² మైనస్ 10x ప్లస్ 3/x-3 0 చేసాం కాబట్టి వదిలేసేయండి ఎంత అవుతుంది మనకి
ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత రాయాలరా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 రాయాలి ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే సి ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 3 ఇంటూ 10 అంటే 30 ప్లస్ 3/3 మైనస్ 1 అంటే 2 3 మైనస్ 2 అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు కూడితే 12 అంటే ఎంత వచ్చింది మనకి మైనస్ 18/2 దట్ ఈజ్ క్యాన్సిల్ అయితే సి ఈక్వల్ టు -9 ఇప్పుడు ఈ మొత్తం కూడాలి ఈ మొత్తం కూడితే ఎంత వస్తుందో చూడండి ఒకసారి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే కావాల్సింది మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే -3 ప్లస్ 13 ప్లస్ -9 దట్ ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏముందో చూడరా మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే నెక్స్ట్ మోడల్ ఏంటో చూద్దాం మనం ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఎంసెట్కి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు ఒకసారి చూద్దాం మనం ఇట్లా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తే మనం ఏం చేయాల్సిన అవసరం మనకు చూడండి ముందు ఎక్స్ మైనస్ 4/x² మైనస్ 5x మైనస్ 2k దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై అంటే ఎంత తర్వాత మనం 2/x మైనస్ 2 ఉంది ప్లస్ మైనస్ 1/x ప్లస్ k ఉంది ఎల్సిఎం కట్టేసేయండి అమ్మా ఎక్స్ మైనస్ 4/x² మైనస్ 5x మైనస్ 2k దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ k మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై ఓకేనా ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ k సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేసిన తర్వాత మల్టిప్లై చేయండి రా ఎక్స్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2k మైనస్ x ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 అంతేనా లేదా తీసేద్దాం మనకి 2x మైనస్ x అంటే ఎంత వచ్చిందిరా x ప్లస్ 2k ప్లస్ 2 ఇది x మైనస్ 4 నాకు k వాల్యూ కావాలంటే ఈ రెండు క్యాన్సిల్ చేస్తున్నాను మనకి మిగిలిపోయిన టర్మ్ ఏముందో చూడరా 2k ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిగిలిపోయింది -4 2k ఈజ్ ఈక్వల్ టు -4 ఈ 2 వస్తే -2 అవుతుంది 2k ఈజ్ ఈక్వల్ టు -6 క్యాన్సిల్ చేయండి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -3 k ఈక్వల్ టు -3 k ఈక్వల్ టు -3 ఏముందో చూడరా ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనకి చూడండి ఇఫ్ 3x/x మైనస్ 1 x మైనస్ a x మైనస్ b ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చాడు 1:2 1:2 2:1 -2:1 2:-1 ఈ 4 ఆప్షన్లు ఇచ్చాడు చెక్ చేద్దాం మనకి గివెన్ డేటాలో ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడండి ఇక్కడ 3x/x మైనస్ a ఇంటూ x మైనస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు 2/x మైనస్ a ప్లస్ 1/x మైనస్ b ఓకే ఇక్కడ చూద్దాం మనం 3x/x మైనస్ a ఇంటూ x మైనస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు కింద రాద్దాం x మైనస్ a ఇంటూ x మైనస్ b రాశాను క్రాస్ మల్టిప్లై చేయండి క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ x మైనస్ b ప్లస్ 1 ఇంటూ x మైనస్ a రెండు క్యాన్సిల్ ఓకేనా రెండు క్యాన్సిల్ మనకి మిగిలిపోయింది అంతా 3x ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2b ప్లస్ x మైనస్ a ఓకే ఇక్కడ 3x చూద్దాం 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ x అంటే ఎంత అవుతుందా 3x మైనస్ 2b మైనస్ a అరే 3x క్యాన్సిల్ చేద్దానన్నా క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది ఎంతో చూడండి మైనస్ 2b ప్లస్ a దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2b మైనస్ a దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు 2b మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది అదే కదా అంటే a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2b రాద్దాం a ఈక్వల్ టు మైనస్ 2b ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏకి ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఇదిగో ఇక్కడ తీసుకొస్తున్నాను నేను అంటే a/b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/1 అవుతుంది అప్పుడు a:b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2:1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ మైనస్ 2:1 అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇట్లాంటి లెక్కలు చాలాసార్లు ఎక్కువసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడు చూసుకోవాలి. ఓకే 10th ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం.
ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చాడు 1 2 3 4 1 2 3 4. ఓకే, ప్రాబ్లం ఏంటో చూద్దాం. 2x బై x మైనస్ 3 హోల్ స్క్వేర్ 2x మైనస్ 5 బై ఏ బై సంథింగ్ బి బై సంథింగ్ ఇచ్చాడు. ఇక్కడ లెక్కలో మనకి అబ్జర్వ్ చేయండి రా, ఇక్కడ 2x అంటే x మైనస్ 3 అనే లీనియర్ ఒక్కటే ఉంది, దానికి పవర్ n ఉంది. n అంటే 2 ఉంది, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. అప్పుడు మనం దీన్ని ఎలా రాయాలి? ముందు ఫ్యాక్టర్ ఒకసారి చూడండి. x మైనస్ 1 బై x మైనస్ 2 హోల్ స్క్వేర్ లేదా హోల్ పవర్ 5 ఉందనుకుందాం, హోల్ పవర్ 3 ఉందనుకుందాం. దీన్ని మనం జనరల్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాయాలి? ఇదిగో ఈ x మైనస్ 1 అలాగే అంటే ఇది లీనియర్ కాబట్టి ఫస్ట్ a బై x మైనస్ 2 రాయాలి, ప్లస్ ఒకటి పెంచాలి అంటే ఇంక్రీజ్ చేయాలి, x మైనస్ 2 హోల్ స్క్వేర్ రాయాలి, ప్లస్ c బై x మైనస్ 3 హోల్ క్యూబ్. అలా రాసిన తర్వాత క్యాలిక్యులేట్ చేయాలి. మనం జనరల్గా ఏంటి ఐపీకి అయితే స్టేట్ బోర్డుకి చేసే పరిస్థితి. అట్లా కాకుండా మనం ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ చేసేటప్పుడు ఇలా x మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే లీనియర్కి పవర్లో n ఉంటే ఆ లీనియర్ ఏదైతే ఉందో దాన్ని t అనుకోండి. ఓకేనా, దాన్ని t అనుకోండి. దాన్ని t అనుకుంటే మనం దీంట్లో చూడరా x ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 3 అవుతుంది. x ఈక్వల్ టు t ప్లస్ 3. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం మనం. 2 ఇంటూ x అంటే t ప్లస్ 3 బై ఈ మొత్తం t స్క్వేర్ అవుతుంది, మొత్తం t స్క్వేర్. మొత్తం మల్టిప్లై చేయండి రా, ఇది 2t ప్లస్ 2 ఇంటూ 3 అంతా 6 బై t స్క్వేర్. సపరేట్ చేయండి అమ్మా, ఇది 2t బై t స్క్వేర్ ప్లస్ 6 బై t స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2t బై t స్క్వేర్ అంటే క్యాన్సిల్ చేస్తాను, ప్లస్ 6 బై t స్క్వేర్. ఓకేనా, 6 బై t స్క్వేర్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 బై t అంటే ఎంత రాయొచ్చురా, x మైనస్ 3. 2 అంటే x మైనస్ 3 ప్లస్ 6 బై x మైనస్ 3 హోల్ స్క్వేర్ రాయొచ్చు, x మైనస్ 3 హోల్ స్క్వేర్. గివెన్ డేట్ అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూ ఎంత అయింది మనకి, క్యాపిటల్ ఏ. ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, క్యాపిటల్ బి. మనకు కావాల్సింది ఏంటి, ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే 6 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 8. అంతేనా? సరే, ఇక్కడ మనం చిన్న మిస్టేక్ చేసాం. 2 ప్లస్ 3 ఇక్కడ మైనస్ 5 ఉండాలి కదా. మైనస్ 5 అంటే ఇది ఎంత అవుతుందిరా మనకి 1, ఇది కూడా ఎంత అవుతుంది మనకి 1, అంటే ఈ వాల్యూ కూడా ఎంత అవుతుంది మనకి 1. అప్పుడు ఎంత అవుతుంది మనకి ఏ వాల్యూ అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1. 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3. అంటే 3 ఎక్కడైతే ఉందో అది కరెక్ట్ ఆప్షన్. 3 ఏమైనా చూడరా మనకి, థర్డ్ 1 ఈజ్ ద కరెక్ట్ 1. సో ఇక్కడ చిన్న మిస్టేక్, మనం 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్లేస్లో t ప్లస్ 3 వేసినాక మైనస్ 5 ఉంది. 2 ఇంటూ 3 6 మైనస్ 5 అంటే ఎంత వచ్చింది 1. ఓకేనా? సో ఈ మోడల్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. మనం 2023కి ఇచ్చాడు.